రైట్ అండి, యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రావు సౌజన్య. రైట్, సంపత్ నాయక్ గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక ఏదో చెప్తూ ఉన్నారు, కాస్త పేర్లు ప్రస్తావించకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే ఏదో పండగ రోజు, ఇంకా చాలామంది అసెంబ్లీ గేటు తాకనివ్వము అన్న వాళ్ళు ఈ రోజున ఎక్కడున్నారో మీకు తెలుసు. వంశీ ఎడిపోయాడో ఎటు వెళ్ళిపోయారో మీరు ఇందాక అన్నారు కదా, ఏదో అన్నారు, నేను అనలేను అన్నమాట. కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా, పేరు నాని, ఇంకా పెద్ద లిస్టే ఉంది. రవణ ఇవాళ ఎట్లా 1 year తర్వాత వచ్చిన కాబట్టి నాకు కొంచెం ఎగ్జామ్షన్స్ చేయాల్సిందే. ఎందుకంటే పవన్ అన్నకి ఇది అందరికి మాకు పండగ, కానీ మాకు పవన్ అన్న మాకు నేర్పించింది ఒకటి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు తోడు ఉండాలి, కష్ట సుఖాల్లో కావచ్చు, పదవి ఉన్నా లేకపోయినా. నాకు అనేక మంది ఇవాళ నా ఫ్రెండ్స్, ఇవాళ సుమన్ గారు కావచ్చు, కానీ ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ కూడా అయ్యిండు, దాని తర్వాత పెడమర్తి రవి గారు కావచ్చు, లేకపోతే రాజారాం యాదవ్ లాంటి గారు. మేమందరం తెలంగాణ ఉద్యమకాలం. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంత కరుడు కట్టిన తెలంగాణవాది అయినా కానీ నేను పవన్ అన్నతో ఎందుకు ఏకీభవించి నడుస్తున్నా అంటే, నాకు చాలామంది ఇట్లా చెప్తూ ఉంటారు, అరే ఏంద్రబాయ్ అంటుంటారు. బాజాబ్తా చెప్తాం, అతని ఆశయం గొప్పది, తన ఆలోచన గొప్పది, తను చూసే చూపు. తను చాలాసార్లు అంటాడు, ఒక 25 years నాతోని నడవగలగాలి, చేస్తాం. 10 yearsలో అతను డిప్యూటీ సీఎం అయ్యాడు. 2 విషయాలు ప్రధానంగా మాట్లాడుకోవాలి. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయిందన్న, అక్కడి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది. అతను అనేక కార్యక్రమాలు, ఎంత బిజీ అంటే జనవాణి కార్యక్రమం అన్న, చాలామంది అతన్ని హేళన చేసిండ్రు. చాలామంది అంటే చాలామంది. తన ఇప్పుడు కులాల గురించి నేను పోలేం, కానీ ఎందుకంటే రాజకీయం అంటేనే కులము. కొంతమంది కలిపి మెజారిటీ ఆఫ్ ద కులాల ఉన్న వాళ్ళని కూడా పరిపాలించే రోజులు వచ్చినాయి. తమ సొంత కులాల వాళ్ళతోని కూడా ఏ విధంగా తిట్టించిండ్రనా, ఎంత జుగుప్సాకరమైన. ఆడు పోషిగాడు అంటారన్న, ఎవరు ఆడు మెంటల్ చేస్తాడు, ఎవరు పోసాని కృష్ణమురళి అన్న, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి అండ్ ఇంకా అరే వాడు నేను తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడతాను, ఎందుకంటే ఇది మన కంట్రోల్లో పెట్టుకోండి. అరే అన్న నేను ఎప్పుడు అరే అన్న మేము ప్యార్సే అన్న, తెలంగాణ అంటే మేము స్వచ్ఛ మల్లెపూలు అంటున్నాం, తెల్ల కాగితంలో అంటున్నాం. బోరుగడ్డ అని తమ్ముడాడు ఏమో అన్నాడన్న, తొడలు కొడతా, నరుకుతా, రజనీ యొక్క ఎట్లక్క కత్తులు తీస్తా, ఇంట్లోకి వెళ్ళి ఆడోళ్ళని లేపుకొని పోతా. వీళ్ళ అడ్రస్ ఎక్కడుందో లేదు ఆ వెంకటరెడ్డి. ఎందుకంటే ఇవాళ మాట్లాడుకోవాలి, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు వినాలి, చూడాలి. ఎందుకంటే సంస్కారం, సభ్యత ఉంది కాబట్టి మేము ఇప్పటికీ కూడా, వాడు ఆడోళ్ళని ఎత్తుకుపోతా అన్నాడు, పవన్ అన్న వాళ్ళ ఇంట్లో కూతుళ్ళతో సహా వాడు అన్న మాటలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి అన్న. మేము ఇవాళ ప్రభుత్వం, మాకు అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డాయి కదా, నాకు చాలామంది అంటారు, అరే పోయి ఏమైనా ప్రాజెక్టులు చేసుకోవచ్చు కదా, ఏమైనా చేసుకోవచ్చు కదా అంటే, మొన్ననే ఆంచ్ కేఫ్ అని పెట్టిన, ఒక 10 మందికి 10 కుటుంబాలకి ఒక ఆంచ్ కేఫ్ అని చెప్పేసి 10 కుటుంబాలకి వాళ్ళకు ఏంది ఉపాధిని ఇస్తున్నాం. ఇదే అన్న మేము ఇది ఈ విధంగా ఉంటాం జనసేనను. 2 ప్రధానమైన విషయాలు ఇవాళ తను డిప్యూటీ సీఎంగా అయినప్పటి నుంచి కానీ, ఒకటి ఆడపిల్లల భద్రత గురించి, ఇది మనం మాట్లాడుకోవాల్సిందన్న. గత ప్రభుత్వంలో కూడా ఎంతో మిస్ అయితే కేవలం 6 రోజుల్లోనే ఇవాళ గ్రామ ఎంత అతను అందరూ అనుకున్నారు, ఏమనుకున్నారంటే లేకపోతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు కావచ్చు, లేకపోతే డబ్బులు వచ్చే ఏదైనా శాఖలు తీసుకుంటారు అనుకున్నారు. కానీ ఇవాళ పర్యావరణం, అటవీ,